హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్విక వరల్డ్. టమాటో క్యాప్సికమ్ చట్నీ చేసుకుందాం ఈరోజు. ముందుగా టమాటోసు, క్యాప్సికమ్, చిల్లీసు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని టమాటోస్ను క్యాప్సికమ్ మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా పాన్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. లేదు మీరు మొత్తం కలిపేసుకోకూడదు అనుకుంటే క్యాప్సికమ్ అని చిల్లీసు ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ముందు ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఇలా కలిపేసి వేసుకున్నాను. ఆయిల్ వేసి బాగా ఉడకనివ్వండి. దానిలో వాటర్ అంతా పోవాలి. ఫ్రై చేసుకోండి. 2 to 3 మినిట్స్కి ఫ్రై చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటుతుంది. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసుకోండి కొంచెం. ధనియాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? ఇలా చేస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. గార్లిక్ తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫైనల్గా నా చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.